హబ్సిగూడలోని రామాలయం టెంపుల్లో నూతన ధర్మకర్తవ్య మండలి చైర్మన్ గా హబ్సిగూడకు చెందిన చింతల బాబురావు ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆలయ ప్రాంగణంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల్ల పరమేశ్వరరెడ్డితో పాటు ఆలయ కమిటీ సభ్యులు, మాజీ సభ్యులు, ఆలయ పూజారులు, శ్రేయోభిలాషులు శాల్వలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చింతల బాబురావు మాట్లాడుతూ కమిటీ సభ్యుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని, తనపై ఉన్న నమ్మకంతో చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు మెంబర్లు మర్లాడ రమాకాంత్ రెడ్డి, విపిన్ కుమార్ అగర్వాల్, ఆర్ ధర్మరాజు, ఎంపీ రాఘవేంద్ర ప్రసాద్, డోనర్లు రఘు, సింగమనేని, అమరావాణి మేక తదితరులు పాల్గొన్నారు. ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాపంగాను నా శక్తివంచన లేకుండా న్యాయబద్ధముగాను నిష్పక్షపాతముగాను దురాలోచన లేకుండా దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ ఒక్కరు రేట్లకు పని జరిగింది. శివాలయం మనలో ఉంటే విలువ విజయన కొంచెం వెనక జరువా ఇది చూడండి అన్న అందరూ. ఇక్కడ శ్రీ మంకాళి రామ్ మందిర్ టెంపుల్ నూతన కమిటీ ఈరోజు దానికి నేను చైర్మన్ అయ్యాను. మా రాష్ట్ర బోర్డు మెంబర్లు సహకరించారు. వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు శ్రీ మహాంకాళి మరియు శ్రీరామ మందిర్ నూతన ధర్మకర్తల మండలి ఏర్పడినది. దానికి మేమంతా సభ్యులుగా నియమించడం జరిగింది. మేమందరం కలిసి బాబు గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం, హిందూ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి టెంపుల్ సేవ చేసి భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసే విధంగా అందరము అనుకుంటున్నాము. ప్రభుత్వానికి, పరమేశ్వర రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు. మమ్మల్ని ఈ ధర్మకర్త మండలికి నియమించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆగిరెడ్డి గారికి, పరమేశ్వర రెడ్డి గారికి, మరియు డివిజన్ అందరికీ ఈ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం చూసుకుంటారు, జాగ్రత్తగా ఉండాలి. అందరికీ తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ మహాకాళి శ్రీరామ మందిరంలో నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సభ్యులందరి ప్రకారంగా కొత్తగా చైర్మన్ ఎన్నుకున్నటువంటి బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చినటువంటి భక్తులకి అందరికి కూడా మరొకసారి మేము మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇక మీదట ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ఈ కమిటీ వారికి తెలియజేస్తూ, వారికి
నా పూర్తి మద్దతు ఉంటుందని, అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ, ఇక ఒక సంవత్సరంలో వీరందరూ కూడా ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇంకా మనకు భక్తుల సౌకర్యార్థం ఏ కార్యక్రమాలు చేయాలి అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఆలయ అభివృద్ధి చేయాలని వీరందరినీ మనస్ఫూర్తిగా కోరుచు, వీరందరికీ కూడా ఆ రామచంద్రుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.